హలో, నమస్తే అండి. గాజుల గౌరి నవల 3వ భాగానికి స్వాగతం అండి. గౌరీలో అంతర్మథనం వంశీ గ్రహించాడు. నీపై ఆకర్షణతో నేను కొట్టుకుపోకూడదని వెంటనే నా భార్యా పిల్లల్ని తీసుకుని వచ్చాను గౌరీ. నీవు ఇంకా మనసు ఎదగని చిన్నపిల్లవు. ఆకర్షణకు ప్రేమకు తేడా తెలియనిది నీ వయసు. 2 పిల్లల బాధ్యత కలిగిన తండ్రిని నేను. మొదటనే ఈ ఆకర్షణ తుంచకుంటే ఏం జరుగుతుందో నీకంటే నాకే బాగా తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నీకు బాధ అనిపించిన కాలగమనంలో ఈ వంశీని మర్చిపోతావు. నీ భవిష్యత్తుతో మాస్టారుపై గల ఆకర్షణ గుర్తుకు వస్తే నవ్వుకుంటావు. నీవు బాగా చదివి వృద్ధిలోకి వచ్చి ఒక స్థాయికి వెళ్ళాలి. ఇదే నా కోరిక. చాలా వేదనగా అనుకున్నాడు అతడు. ఏమండి అని గట్టిగా యమున తట్టి పిలవటంతో ఈ లోకంలోకి వచ్చాడు. అప్పటికే గౌరీ ఈ వీధి మలుపు తిరుగుతూ కనిపించింది. ఏమిటండి, ఆ అమ్మాయి మాటా పలుకు లేకుండా అలా వెళ్ళిపోతుందేంటి? మీరేమో ఆ అమ్మాయితో స్నేహం చేయండి, తోటలో కోసిన మామిడికాయలు మీకు కూడా ఇస్తుంది అని మన పిల్లలకి చెప్పారు. ఆ పిల్లేమో మీరు నన్ను తనకి పరిచయం చేస్తే కనీసం మాస్టర్ భార్యను కదా, కనీసం నమస్కారం కూడా చేయకుండా అలా వెళ్ళిపోతుంది ఏంటి అన్నది యమున కొంచెం కోపంగా. ఆ అమ్మాయి అంతేలే యమున, పుట్టి క్రాక్. ఎప్పుడలా ఉంటుందో ఆ పిల్లకే తెలీదు. పైగా స్కూల్కి టైం అయిందిగా, అందుకని వెళ్ళిందేమో, వదిలేయి అన్నాడు వంశీ. ఇంతలో సామాన్లన్నీ ఇంట్లోకి సర్దటం అయిపోయింది. పనివాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి, యమున నేను స్కూల్కి వెళ్ళి సంతకం చేసి పర్మిషన్ తీసుకొని కాసేపట్లో వస్తాను అని అతడు వెళ్ళబోతుంటే ఇంతలో పక్కింట్లో నుండి సామాన్లు దింపించటం అయిందా మాస్టారు అంటూ ఒక నడివయసు స్త్రీ వంశీకి ఎదురొచ్చింది. యమున, ఈవిడ అన్నపూర్ణమ్మ గారు, మన పక్కింట్లో ఉంటారు అని అన్నపూర్ణమ్మని యమునకి పరిచయం చేసి, వస్తానండి, స్కూల్కి ఆలస్యం అవుతుంది అని హడావుడిగా వెళ్ళాడు వంశీ. అన్నపూర్ణమ్మ బాగా కలివిడైన మనిషి. ఏమ్మా, సామాన్లు జాగ్రత్తగా దింపారా అన్నది ఆమె. పనివాళ్ళు దింపేశారండి అన్నది యమున. మా పని మనిషిని పాలేరుని పంపిస్తాను, సామానంతా సర్దించుకో అమ్మా అన్నది ఆవిడ. అబ్బే వద్దండి, ఆయన వచ్చాక ఇద్దరం కలిసి సర్దుకుంటాం అన్నది యమున మొహమాటంగా. ఏం పర్లేదమ్మా, ఇది పల్లెటూరు. ఇక్కడ ఒకరికి ఒకరు సాయం చేసుకోవటం, ఇచ్చిపుచ్చుకోవటం అందరికీ అలవాటే, వద్దనకు అన్నట్లు ఈ రోజుకి వంటాగింట ఏం పెట్టుకోకు, అందరికీ మా ఇంటి నుండి భోజనం, కాఫీ, పలహారాలు పంపిస్తాను అన్నది అన్నపూర్ణమ్మ. అయ్యో వద్దండి, మీరు బాగా మొహమాట పెట్టేస్తున్నారు, ఏమైనా బయట నుంచి తెప్పించుకుంటాం అన్నది యమున. అన్నపూర్ణమ్మ గట్టిగా నవ్వుతూ, ఇదేమైనా బస్తీనా? హోటల్ నుంచి భోజనాలు గట్రా తెప్పించుకొని రోజు గడపటానికి ఊరు సెంటర్లో ఏదో చిన్న కాఫీ హోటల్ ఉంది. అక్కడ భోజనాలు గట్రా ఏం దొరకవు. అందుకే ఈ ఊళ్ళో ఎవరైనా కొత్త వారు వస్తే ఇరుగు పొరుగు వారమే వాళ్ళకి సాయపడతాం. అదీగాక మా పిల్లలు మాస్టర్ వద్ద చదువుకుంటున్నారు. మా మాస్టర్కి మాత్రం సాయమైనా మేం చెయ్యొద్దా? మరింకేం మాట్లాడకు, వస్తాను అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది ఆమె. మొత్తానికి భలే ఊర్లా ఉందే. ఇందాక ఆ పిల్ల ఎవరో, ఈయనేమో ఆ పిల్లని మా గొప్పగా పొగిడారు, అది కనీసం మర్యాద ఇవ్వటం మరిచి వెళ్ళింది. ఇప్పుడు ఈవిడేమో మర్యాదలకి ఈ ఊరు పుట్టిల్లు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏమిటో ఈ పల్లెటూళ్ళలో తెచ్చిపడేశారు ఈయన అని నిట్టూర్చి పిల్లలతో తమ ఇంట్లోకి నడిచింది యమున. నిస్సత్తువుగా ఈ లోకంలో సంబంధం లేనట్టుగా ఒక యంత్రంలా నడుస్తూ ఇల్లు చేరింది గౌరి. ఇంట్లోకి రావటంతోనే చేతిలోని పూల సజ్జ టేబుల్పై ఉంచి మాసిన బట్టలు మళ్ళా ధరించబోతున్న గౌరీని చూస్తూ, అదేమిటే తీసివేసిన పాత బట్టలు వేసుకుంటున్నావు? స్కూల్కి వెళ్ళవా? నీవు వచ్చేసరికి వంట కాదని గబగబా వంట పూర్తి చేశాను అన్నది పార్వతి. ఉదయం అంతలా తయారై గుడికి వెళ్ళటం ఏమిటో, ఇప్పుడు ఇలా స్కూలు మానేసి ఈ చింకి పాతలతో మళ్ళీ అవతారం ఏమిటో అస్సలు అర్థం కాలేదు పార్వతికి. దీనికి బాగా గారవం ఎక్కువైంది. దీన్ని ఏమైనా అంటే వెంటనే భర్త తనని వెనకేసుకొస్తాడు. వయసులోకి వస్తున్న పిల్ల, మరీ దాని ఇష్టం వచ్చినట్టుగా చేయటం ఏమిటి అనుకున్నది ఆమె. లేచి తయారై స్కూల్కి వెళ్ళు, పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నాయి,
స్కూల్ మానేస్తే ఎలా అన్న తల్లి మాటలకి, ప్లీజ్ అమ్మా ఈ ఒక్కరోజే, రేపు తప్పక పెడతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు మానేయను అన్న కూతురి మాటలకి ఏమనాలో తెలియక వంటగదిలోకి వెళ్ళింది ఆమె. పార్వతికి కూతురి పద్ధతి అస్సలు బోధపట్టం లేదు. ఈ పిల్ల ఎందుకు ఇలా తయారైంది? వారం రోజులు మనోవ్యధపడుతున్న దానిలా మంచం పట్టింది. ఆ పిల్ల ఈ పిల్ల వేరే అన్నట్టుగా తెల్లారేసరికి బొమ్మలా తయారై గుడికెళ్ళింది. గుడికెళ్ళిన పిల్ల మామూలుగా తిరిగి వస్తుంది అనుకుంటారు ఎవరైనా, కానీ ఇదేమిటి ప్రాణం లేని దానిలా తిరిగి వచ్చింది. భోజనమైనా ఈ పిల్ల వాలకం చూస్తే చేసేలా లేదు. పని మీద పక్క ఊరు వెళ్ళిన భర్త సాయంత్రానికి గాని రాడు అని ఆలోచించసాగింది ఆమె. చేసేది ఏమీ లేక ఇంటి పనులు చూసుకోసాగింది. ఇంటి నుండి స్కూలుకి వెళ్ళిన వంశీకృష్ణకి గౌరి కనిపించలేదు. తమ ఇంటి వద్ద నుండి ఈ లోకంలో లేనిదానిలా వెళ్ళిన గౌరి ముఖమే పదే పదే గుర్తుకు రాసాగింది అతడికి. అయినా భవానీ త్రిపురలని, ఏంటి ఇద్దరే కనపడుతున్నారు, మీ స్నేహితురాలు ఏమైంది, ఎప్పుడు ముగ్గురు ఒక్కటిగా కనిపిస్తారుగా అన్నాడు వంశీ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో. గౌరీ వారం రోజుల నుండి స్కూల్కి రావటం లేదు మాస్టారు. వారం రోజుల క్రితం లీవ్ లెటర్ ఇచ్చింది మాకు. మరలా ఇంతవరకు దాన్ని మేము చూడనే లేదు. ఇంట్లో నుంచి బయటకు కూడా రావటం లేదు అన్నది భవానీ. భవానీ చెప్పిన మాటలు విన్న వంశీకి కరెంట్ షాక్ కొట్టినట్లయింది. క్రితం సోమవారం గౌరీ స్కూల్కి వచ్చి ఉంటుంది. ఎప్పటిలా ఆమె కళ్ళు తన కోసం వెతికుంటాయి. తాను స్కూల్కి సెలవు పెట్టానని, వారం వరకు రానని తెలిసి బహుశా స్కూల్ మానేసి ఉంటుంది. ఆమెలో ఆశలు కలిగించి ఎంత పొరపాటు చేశాడు తాను. ఈరోజు మాస్టారు తనని మోసం చేశాడని ఆమె అనుకున్న ఈ ఆకర్షణ కాలగమనంలో మరుగున పడిపోతుంది. అప్పుడు ఈ మాస్టర్ని మరిచి ఆమె భవిష్యత్తు కేసి నడుస్తుంది. తప్పదు. ఈరోజు బాధ ఆమె రేపటి భవిష్యత్తుకి బంగారం అవుతుంది అని గాఢంగా నిట్టూర్చాడు. అన్యమనస్కంగానే క్లాసులు చెప్పి భోజన సమయానికి ఇంటికొచ్చాడతడు. గౌరీ పడుకున్న గదిలోకి 2-3 మార్లు వచ్చి చూస్తుంది పార్వతి. ఆమెను చూసిన ప్రతిసారి కళ్ళు మూసుకొని పడుకుంది గౌరీ. నిద్రపోవటం లేదని అర్థమైంది. పార్వతికి ఏ విషయమో గాఢంగా ఆలోచిస్తుంది ఆమె అనిపించింది. గౌరీ మనసులో విపరీతమైన ఆవేదన నిండి ఉంది. మెదడులోని నరాలు చిట్లిపోతున్న భావన. ఎందుకిలా అయింది? మాస్టర్ని ఎందుకిలా పిచ్చిగా ఆరాధించాను? ఆయన తనకే సొంతమైన భావన. ఉదయం మాస్టర్ ఇంటి ముందు ఆయన భార్య పిల్లల్ని చూడగానే తన నుండి మాస్టర్ని ఆయన భార్య లాగేసుకున్నట్లు ఆమె మీద అసూయ కలిగింది. నిజానికి ఆమె మాస్టారి భార్య. ఆమె మాస్టర్తో నవ్వుతూ మాట్లాడితే ఆమెపై తను అసూయపడటం తప్పు కదా. మాస్టర్ ఆమెను తనకి పరిచయం చేసిన కనీసం నమస్కరించ కూడా చెప్పకుండా వచ్చేసింది. ఇలా గౌరీ ఆలోచనలతో సతమతమవుతుండగానే సాయంత్రం దాటి సంధ్యా సమయం అయింది. గౌరీ మంచంపై నుండి దిగి కిటికీ వద్దకు వెళ్ళి నిల్చుంది. అమ్మ రేడియో పెట్టినట్టుంది. రేడియోలో పాట వినసాగింది గౌరీ. అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. పాట వింటుంటే ఆ పాట తన జీవితానికి అన్వయిస్తుంది అనిపించింది. నిజమే, అందమైన లోకమని రంగురంగులుంటాయని తాను అనుకుంది. కాదు, తాను ఇకపై లోకం తీరు తెలిసి మెలగాలి అనే దృఢైన నిశ్చయానికి వచ్చింది. రాత్రి 7 గంటల వేళ సాంబయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఉదయం వెళ్ళిన అతడు వెళ్ళిన పని అవ్వక చాలా అలసటగా విసుగ్గా వచ్చాడు. రోజు తానికి ఇంటికి వచ్చేసరికి నవ్వు మొహంతో ఎదురయ్యే కూతురు ఈ మధ్య చదువుని కూడా అశ్రద్ధ చేసి ఎప్పుడూ కిటికీ పట్టుకొని చూస్తూ ఏదో ఆలోచిస్తూ గడుపుతుంది. గట్టిగా మందలిస్తే ఎక్కడ బాధపడుతుందో అనే జంకు. 2 రోజులు ఈ పిల్ల ఇలాగే ఉంటే తప్పక మందలించాలి అని తలుస్తూ ఇంటికి వచ్చిన సాంబయ్యకి వీధి గుమ్మం వద్ద తనకై ఎదురు చూస్తున్న భార్య కనిపించింది. ఇదేమిటి, ఎక్కడ నిల్చున్నావు? గౌరీ ఇంట్లో లేదా? భవానీ వద్దకు కానీ వెళ్ళిందా ఏమిటి అని అడుగుతూ ఇంట్లోకి వచ్చాడు సాంబయ్య. ఉంది, ఉదయం అన్నం నీళ్లు మానేసి గదిలో పడుకుంది ఇప్పటి వరకు అన్నది విసుగ్గా. భర్త గారాబం ఎక్కువ చేసి
గౌరిని చెడగొడుతున్నాడని సాంబయ్య మీద పీకెల దాకా కోపంగా ఉన్నది పార్వతికి. అలసటగా ఇల్లు చేరిన సాంబయ్యకి గౌరిపై నిజంగానే కొంచెం కోపం వచ్చింది. అయినా కోపం అణుచుకొని, చిన్నపిల్లతో నీకేమిటి, పద నేను మాట్లాడతాను దాంతో అన్నాడు అతడు. గౌరిని కేకలేసి మందలిస్తే మరింత మొండికేస్తుందని అతడికి తెలుసు. అందుకే ఆ పిల్లతో సామరస్యంగా వ్యవహరించాలని అనుకున్నాడు. సాంబయ్య పార్వతి ఇంట్లోకి వచ్చేసరికి గౌరి అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుంది. స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంది ఆమె ముఖం. పార్వతిని చూడటంతోనే, అమ్మా వంటైందా? చాలా ఆకలిగా ఉంది. వంటేం చేశావు? నాన్న కూడా వచ్చారుగా, త్వరగా అన్నం పెట్టు అన్న కూతురికేసి తెల్లబోయి చూసింది ఆమె. తెప్పరిల్లి ఈ లోకంలోకి వస్తూ మధ్యాహ్నం కొబ్బరి పచ్చడి, తోటకూర పప్పు చేశా. ఈ పూట అన్నం ఒక్కటే ఉండాను. మీ నాన్న స్నానం చేసి వచ్చేసరికి 4 అప్పడాలు, వడియాలు, ఊరి మిరపకాయలు వేయిస్తాను అన్నదామె. రా వచ్చి కంచాలు మంచినీళ్లు పెడదు అన్న పార్వతి మాటలకి తల్లి వెంట వంటగదిలోకి నడిచింది గౌరి. భోంచేసి గదిలోకి వెళ్ళిన గౌరి రేపు స్కూల్కి తీసుకెళ్లాల్సిన పుస్తకాలు సర్ది చాలా ప్రశాంతమైన మనసుతో దృఢ నిశ్చయంతో పడుకుంది. 10వ తరగతి పరీక్షలు ఇంకా 2 నెలల్లోకి వచ్చాయి. ఇంకా ఎవరిని కూర్చి ఆలోచించక కేవలం తన భవిష్యత్తు వైపే అడుగులు వేయాలి అనుకుంటూ నిద్రలోకి జారింది గౌరి. గౌరీ స్కూల్ ఆవరణలో అడుగుడే సమయానికి స్కూటర్ పార్క్ చేసి వస్తున్న వంశీ ఎదురయ్యాడు. ఏదో అడగబోతున్న అతడి మాటలు విననట్టే ముందుకు నడవపోయింది. తలెత్తి చూసింది. క్షణకాలం ఇద్దరి కళ్ళు కలిశాయి. క్షణకాలం గౌరి కళ్ళల్లోకి చూసిన వంశీకి గౌరి కళ్ళల్లో, ముఖంలో చాలా మార్పు స్పష్టంగా కనిపించింది. నిన్నటి గౌరి ముఖంలో ఈ లోకం అంతా శూన్యమైన భావన. ఈరోజు అదే ముఖంలో అంతులేని ఆత్మవిశ్వాసం. ఇదే కావాలి తనకి అనుకున్నాడు అతడు. ఆ రోజు నుండి గౌరి పూర్తిగా మారిపోయింది. ఖాళీ సమయంలో స్కూల్లో ఒక్కతే చెట్ల కింద కూర్చొని చదువుకునేది. అది వరకులా స్నేహితురాలతో కలిసి చదువుకోవటం లేదు. ఇంట్లో కానీ డాబాపై కానీ కూర్చొని చదువుకునేది ఆమె. నిజం చెప్పాలంటే ఎవరితో అవసరాన్ని మించి మాట్లాడటం లేదు. చదివే ఒక తపస్సులా ఉన్నది. చూస్తుండగానే 2 నెలలు గడిచి గౌరి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. వీళ్ళ ఊరికి దగ్గరలోని రాజమండ్రిలో ఉన్న స్కూల్లో పరీక్షలకు వెళ్లాల్సి వచ్చింది. అదే ఊర్లో ఉన్న మేనమామ ఇంట్లో ఉండి పరీక్షలు రాయాలి అనుకున్నది ఆమె. చిత్రంగా గౌరి పరీక్షలు రాసే స్కూల్లోనే వంశీ కూడా వాచర్గా వేయబడ్డాడు. గౌరీ పరీక్ష రాసే స్కూల్లోనే వంశీని వేశారు. గౌరీ ఎగ్జామ్ రూమ్ పక్క రూమే వంశీకి డ్యూటీ పడింది. గౌరీ ఎగ్జామ్ రూమ్కి వెళ్ళాలంటే వంశీ ఉన్న రూమ్ ముందు నుండే వెళ్ళాలి. ఎగ్జామ్ మొదటి రోజు పరీక్ష హాల్కి వెళుతున్న గౌరికి వంశీ పక్క రూమ్లోకి పేపర్స్తో వెళుతూ కనిపించాడు. చిత్రంగా వంశీని చూసిన ఆమె మనసు ఏమీ స్పందనకు గురి కాలేదు. నిర్వికారంగా తల వంచుకొని తన పరీక్ష హాల్లోకి వెళ్ళిందామె. తమ రూమ్ ముందు నుండి వెళుతున్న గౌరిని వంశీ కూడా చూడనే చూశాడు. ఆల్ ద బెస్ట్ మై స్టూడెంట్ అని మనస్ఫూర్తిగా దీవించాడు. అన్ని పరీక్షలు అయ్యాక తమ ఊరికి వచ్చేసింది గౌరి. ఆ పిల్లలో చిన్నతనపు ఛాయలు పోయి తిరిగి పెద్దరికం వచ్చినట్లు అనిపించసాగింది సాంబయ్యకి, పార్వతికి. 20 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన గౌరిని పరీక్షలు ఎలా రాసావమ్మా అని ఆప్యాయంగా అడిగారు ఇద్దరు. చాలా బాగా రాశానమ్మా అంది గౌరి. నీవింట్లో లేకపోవటం వల్ల నీ అల్లరి లేక ఇల్లు బోసిపోయిందిరా అమ్మడు అన్నాడు సాంబయ్య గౌరిని దగ్గరికి తీసుకొని. 20 రోజులకే కూతురు లేక ఇల్లు బోసిపోతే రేపు పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే ఎలాగా? కూతురుతో పాటుగా మీరు కూడా వెళతారా? మామరికం అన్నది పార్వతి నవ్వుతూ. ఈ మామరికం ఏమిటి అన్నాడు నవ్వుతూ సాంబయ్య. అదే గుండమ్మ కథ సినిమాలో అల్లుడింటికి అత్తగారు వస్తే ఎన్టీఆర్ అనలేదు అల్లుడరికమని? ఇప్పుడు కూతురింటికి మామగారు వెళ్ళటాన్ని మామరికం అంటున్నాను అన్నది పార్వతి కూడా పెద్దగా నవ్వేస్తూ. తల్లిదండ్రి అంత ఉల్లాసంగా మాట్లాడుతున్నా గౌరీలో ఏ చలనమూ లేదు. అసలు ఆమె వాళ్ళ మాటలు విననట్లు కూడా లేదు. స్నానం చేసి వస్తానమ్మా అన్న కూతురికేసి ఇద్దరూ అయోమయంగా చూశారు. ఏమైంది ఈ పిల్లకి? బలమైన మార్పు గౌరి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అది వరకులా చెంగుని ఎగురుతూ ఉండటం లేదు. అన్నిటికీ పోట్లాడటం లేదు.
15 సంవత్సరాల పిల్ల 20 సంవత్సరాల దానిలా తయారైంది. గలగలా నవ్వేది. ఇప్పుడు అన్నిటికీ అదే చిరునవ్వు సమాధానంగా ఇస్తున్నది. ఎంత ఆలోచించినా సాంబయ్యకు పార్వతికి ఈ మార్పు అర్థం కాలేదు. సరేలే కాని ఇంటి మీదకి తగాదాలు తేవటం లేదు కదా, ఒక్కొక్కరిలో ఒక్కొక్కసారి మార్పు వస్తుంది అనుకున్నారు ఇద్దరు. తనలో వచ్చిన మార్పు గౌరికే తెలుసు. ఎందుకు ఈ మార్పు వచ్చిందో. అంతులేని ఆశల వెంట పరిగిడి అగాధంలో పడక నిల్చుంది. ఇప్పుడు తనకి చదివే ముఖ్యం. అదే తన ధ్యేయం. ఆ రోజు గౌరీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే రోజు. ఉదయం 10 గంటలవుతుంది. అందరి పలహారాలు అయ్యాయి. ఊరు సెంటర్కి వెళ్ళి పేపర్ కొని తెస్తాను వెళ్ళాడు సాంబయ్య. ఇంతలో వీధిలో నుండి గాజులండి, గాజులు, రకరకాల గాజులు, పచ్చగాజులు, ఎర్రగాజులు, సాదా గాజులు, చెక్కుడు గాజులు, పూల గాజులు, రావాలండి రావాలి అని గాజుల గంగన్న కేక ఇదంతా వినపడుతోంది. మధ్యగదిలో ఓణిపై ఎంబ్రాయిడరీ చేస్తున్న గౌరికి వినపడింది. అయినా విననట్లే తను చేస్తున్న పని పట్ల శ్రద్ధగా చేస్తున్నట్టుగా ఉన్నది. వంట ఇంట్లో నుండి యువతల గదిలోకి చూసిన పార్వతి గౌరి ప్రవర్తన చాలా ఆశ్చర్యం అనిపించింది ఆమెకి. తనలో ఆశ్చర్యం అణిచివేసి, గౌరీ, గాజుల బండి వచ్చినట్లుంది, గాజులు కొనుక్కోవు అని అడిగింది ఆమె. ఇప్పుడేం వద్దమ్మా అన్నది గౌరి. తను చూస్తున్నది ఆ గౌరీనా? గాజుల గౌరీ అని పిలిస్తే గర్వంతో పొంగిపోయే పిల్ల గాజులు వద్దనటమా? అయినా భావాలను అణిచేసి, నీవు గాజులు కొనుక్కోక చాలా రోజులైందమ్మా, కొనుక్కో. వీధిలో అందరూ గౌరికి ఏమైంది, గాజుల బండి వచ్చినా అసలు బయటికి రావటం లేదు అని నన్ను అడుగుతున్నారు అన్నది పార్వతి తల్లి మాటలకి. అబ్బా, ఎల్లకాలం ఒకేలా ఉంటామా అమ్మా? నాకెందుకో కొత్త గాజులు కొని వేసుకోవాలనిపించటం లేదు. అయినా అది వరకేమో గాజులతో ఇల్లు నింపుతున్నావని కేకలేసేదానివి, ఇప్పుడు వద్దంటే కేకలేస్తావు అని తల్లిపై విసుక్కుంది. తల్లి కూతురిలా వాదోపవాదాలు జరుగుతుండగానే బయటికెళ్ళిన సాంబయ్య పేపర్తో తిరిగి వచ్చాడు. సాంబయ్యను చూసిన ఇద్దరు మాటలు ఆపేశారు. సాంబయ్య చేతిలోని పేపర్ చూసిన గౌరీ, పార్వతి, ఏమైందండి అని పార్వతి అడిగింది. ఏమైంది నాన్న అని గౌరీ అడిగింది. మన అమ్మాయి పాస్ అయిందా అండి అని అడిగింది మళ్ళీ తిరిగి భర్తని. ఏది, దాని నెంబరు ఇంట్లోని బుక్లో రాశాను అని. గౌరీ, నీ నెంబర్ చెప్పమ్మా అన్నాడు సాంబయ్య. గౌరీ చెప్పింది విని 1వ క్లాసులో చూశాడు అతడు. వెంటనే ఆనందంతో, నా తల్లి ఎగ్జామ్ 1st క్లాస్లో పాస్ అయింది. ముందు నా తల్లి నోరు తీపి చేయాలి పార్వతి, త్వరగా ఏదైనా తీసురా అన్నాడు. పార్వతి నిన్న చేసిన రవ్వ లడ్డూలు 2 ప్లేట్లో పెట్టి తెచ్చి భర్త చేతికిచ్చింది. వెంటనే సాంబయ్య ఒక లడ్డూ తుంచి కూతురు నోట్లో పెట్టాడు. గౌరీ అన్నీ మరిచి మునుపటి గౌరిలా కేరింతలు కొట్టసాగింది. చూసి తృప్తి చెందారు పార్వతి, సాంబయ్య. పేపర్లో గౌరి నెంబర్ చూసిన వంశీ కూడా చాలా ఆనందించాడు. మరునాడు స్కూల్కి వెళ్ళి గౌరీ స్కూల్కి ఫస్ట్ వచ్చిందని తెలుసుకున్నాడు. ప్రలోభాలకి లోనవ్వక, బలహీనతకి తావివ్వక ఆమె స్కూల్ ఫస్ట్ రావటం వంశీకి చాలా ఆనందం కలిగించింది. ఇలాగే ఆమె జీవితాంతం అన్ని విషయాల్లోనూ విజయాన్ని పొందాలని అభిలషించాడు. గౌరీ 10వ తరగతి రిజల్ట్స్ వచ్చిన 15 రోజుల తర్వాత ఒకరోజు సాంబయ్య, పార్వతి గౌరీ పై చదువుల గురించి చర్చించుకోసాగారు. రాజమండ్రిలో ఉన్న తన తమ్ముడి ఇంట గౌరిని ఉంచి కాలేజీలో చేర్చి చదివించాలనేది సాంబయ్య అభిలాష. కానీ పార్వతి, గౌరిని విడిచి నేను ఉండలేను, కాలేజీ చదివేమీ వద్దు, ఒక్కగానొక్క కూతుర్ని విడిచి నేను ఉండలేను, మీరు మాత్రం గౌరిని చూడకుండా ఎలా ఉండగలుగుతారు? చదివింది చాలు, ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని నేర్చుకుంటుంది అన్న భార్య మాటలకి సాంబయ్య అసలు ఏకీభవించలేదు. ఇంటి పని వంట పని నేర్చే వయసా గౌరిది. అయినా 1st క్లాసులో పరీక్ష పాస్ అయిన కూతుర్ని ఇంట్లో వంట నేర్పిస్తాను అంటావేమిటి? అయినా అది పైకి చదువుతాను అంటే సంతోషించాల్సింది పోయి అడ్డుపుల్ల వేస్తావేమిటి అన్నాడు విసుగ్గా అతడు. అది కాదండి, పెళ్ళయ్యి అత్తారింటికి వెళితే ఎలాగూ దాన్ని జీవితాంతం వదిలి ఉండాలి, కొన్నాళ్లైనా బిడ్డని కళ్ళెదురుగా ఉండనివ్వండి అన్నదామె. పార్వతిని అనునయించి చెప్పటం మినహా వేరే మార్గం లేదని తలచాడు సాంబయ్య. నేను చెప్పేది విను పార్వతి, పరాయి వారింట గౌరిని ఉంచటం లేదుగా. మా తమ్ముడు సుందరం ఇంట్లోనే కదా ఉంచేది. సుందరానికి సుగుణకి పిల్లలు లేరు. అందువల్ల
మన గౌరిని కన్నబిడ్డలానే ఆదరిస్తారు వాళ్ళు. అయినా రాజమండ్రికి ఇక్కడి నుండి ఎంతసేపు ప్రయాణం? 2 గంటల్లో వెళ్ళవచ్చు. శని ఆదివారాలు వస్తుంది, పండగలకు సెలవులకి వస్తుంది. పిల్లని నువ్వెప్పుడు చూడాలన్నా చూసి రావచ్చు. మనకి గౌరీ భవిష్యత్తు ముఖ్యం కాదా చెప్పు అన్నాడు సాంబయ్య భార్యను అనునయించే ధోరణిలో. పక్క గదిలో నుండి తల్లిదండ్రుల మాటలు చాలాసేపటి నుంచి వింటున్నది తల్లి గౌరీ. తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. పార్వతి చుబకం పుచ్చుకుని, ప్లీజ్ అమ్మా, నాకు కాలేజీలో చేరి చదువుకోవాలని చాలా ఆశగా ఉందమ్మా, ఒప్పుకోమ్మా అని తల్లిని బతిమాలసాగింది. కూతురి మాటల్ని కూడా తోసిపుచ్చలేకపోయింది పార్వతి. ఎట్టకేలకు గౌరీ కాలేజీ చదువుకి ఒప్పుకుంది. ఆమె సంతోషం ఎగిసిపడగా మనస్సుతో గంతులేసింది గౌరీ. తాను కాలేజీలో చేరబోతున్న విషయం స్నేహితురాళ్లకు చెప్పొస్తానని వెళ్ళింది. సంతోషంతో గంతులు వేస్తూ వెళుతున్న కూతుర్ని చూసి సాంబయ్య సంతృప్తి చెందాడు. రాజమండ్రిలోని కాలేజీలో ఫస్ట్ ఇంటర్లో గౌరీని చేర్పించి ఆమెకు అవసరమైన పుస్తకాలు కొని కాలేజీ ఫీజు చెల్లించి ఆమెకు అవసరమైనవి కొనిచ్చి తమ్ముడు సుందరానికి మరదలు సుగుణకి గౌరీని అప్పగించి చెమ్మగిల్లిన కళ్ళతో తమ ఊరికి ప్రయాణమయ్యాడు సాంబయ్య. గౌరీని దగ్గరకు తీసుకుంటూ, మరేం పర్వాలేదు బావగారు, మీరు అక్క ఏం దిగులు పడకండి, నా కన్నబిడ్డలా గౌరీని చూసుకుంటాను అన్నది సుగుణ ఊరికి ప్రయాణమై వెళుతున్న సాంబయ్యతో. సుగుణ మాటలకి సుందరం కూడా వంతపాడాడు. 2 రోజులు ఉండమంటే వెంటనే బయలుదేరావు. ఈసారి వచ్చినప్పుడు వదిని కూడా నీతో తీసుకురా అన్నయ్య అన్నాడు అతడు వీధి గుమ్మం వరకు వచ్చి అన్నను సాగనంపుతూ. అలాగే లేరా, అయినా నేను రమ్మనకపోయినా మీ వదినే నా వెంటబడి వస్తుంది అన్నాడు అతడు నవ్వుతూ. తమ్ముడికి మరదలకి వెళ్ళొస్తానని చెప్పి తమ ఊరికి పయనమయ్యాడు సాంబయ్య. రాజమండ్రిలో గౌరీ కాలేజీ జీవితం మొదలైంది. చాలా చిన్న పల్లెటూరిలో పెరిగిన ఆమె మొదట్లో ప్రతిదీ వింతగా విచిత్రంగా అనిపించేది. క్రమేపీ ఆ జీవితానికి అలవాటైంది. ప్రతిరోజు ఉదయం లేచి పిన్నికి ఇంటి పనుల్లో సాయం చేసి కాలేజీకి తయారై బాబాయ్తో కలిసి వెళ్ళేది గౌరీ. గౌరీని సుందరం కాలేజీ వద్ద దించి తన ఆఫీస్కి వెళ్ళేవాడు. కాలేజీ అంతా సరికొత్త ప్రపంచంలా అనిపించేది గౌరికి. కాలేజీలో మొదటి అధ్యాయం మొదలైంది. జీవితంలో ఆమె కాలేజీలో అడుగుపెట్టగానే కాలేజీలో చదివే సీనియర్ స్టూడెంట్స్ గౌరీని విచిత్రంగా చూశారు. గట్టిగా బిగించి పైకి కట్టిన 2 జడలు, చీలమండలు దాటని పరికిణి, దానిపై ఆమె వేసిన చింతపువ్వులు మోణి వారికి చాలా నవ్వు తెప్పించాయి. ఏం పాపా, ఏ పల్లెటూరు నుంచి వచ్చావు అన్నాడు గౌరీని ఆట పట్టిస్తూ ఒక అబ్బాయి. కాదురా, పల్లెటూరు నుండి పాప కాలేజీ ఎలా ఉంటుందో చూడాలని ఆశతో వచ్చిందిరా అన్నాడు ఇంకో అబ్బాయి బిగ్గరగా నవ్వుతూ. నీ పేరేమిటి పాప, ఈ కాలేజీలో ఎన్ని క్లాస్ చదవటానికి వచ్చావు అన్నాడు ఇంకోడు. మరి నా పేరు అని గౌరీ మాట పూర్తిగాక మునిపే, నీ పేరు మర్రినా అన్నారు అందరూ నవ్వుతూ. కాదండి, నా పేరు గౌరీ, నేను ఇక్కడ ఫస్ట్ ఇంటర్ చదవటానికి వచ్చాను. మాది ఇక్కడికి దగ్గరలో ఉండే పల్లెటూరు. ఇక్కడ చిన్నాన్న ఇంట్లో ఉంటానండి అన్నది గౌరీ అమాయకంగా. బావోయ్, పాప బయోగ్రఫీ మొదలుపెట్టిందిరా బాబు, పదండరా పారిపోదాం అంటూ అందరూ అక్కడి నుండి గబాలను వెళ్ళిపోయారు. గౌరికి ఎక్కడ లేని దుఃఖం ముంచుకొచ్చింది. ఛీ, అనవసరంగా ఈ ఊరు వచ్చింది. తాను అమ్మ చెప్పినట్టుగా తన ఊళ్ళోనే ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ అది ఒకే ఒక్క క్షణం. వెంటనే తన ధ్యేయం, జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల గుర్తుకొచ్చాయి. గౌరీ ఇలా ఆలోచనలో ఉండగానే ఆమె భుజంపై చేయి పడింది. గౌరీ ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది. గౌరీ భుజంపై చేయి వేసిన అమ్మాయికి 18 సంవత్సరాలుంటాయి. లేత నీలం రంగు పంజాబీ డ్రెస్ వేసుకుని తెల్లటి చున్నీ వేసుకుంది. ఒక్క జడ వదిలిగా వేసి నుదుటిపై చిన్న బొట్టు, కళ్ళకి కళ్ళజోడు పెట్టింది. హాయ్, భయపడ్డావా? నా పేరు సుషమ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. గౌరీ ఏం మాట్లాడక సుషమనే విచిత్రంగా చూస్తుంది. తనని చూసి ఏం మాట్లాడకుండా బొమ్మలా నిల్చున్న గౌరీని చూసిన సుషమ, సీనియర్స్ అల్లరికి భయపడ్డావా? కొత్త వాళ్ళని సీనియర్స్ ఆట పట్టించడం ఎక్కడైనా మామూలే. కొన్నాళ్ళైతే వాళ్లే మీకు మంచి స్నేహితులు అవుతారు. గౌరికి అప్పటికి ఏమీ మాట్లాడాలో అర్థం కాక
అలాగే చూస్తూ నిలబడింది. అప్పటికి సుషమ, చూడు, వచ్చే సంవత్సరం నీవు సీనియర్ అవుతావుగా, అప్పుడు జూనియర్స్ని ఇంతకంటే ఎక్కువగా ఆటపట్టిస్తావు, సరేనా అన్నది. గౌరీ ముఖంలో భావాలు అప్పటికి కానీ మారలేదు. అవునా అండి, అయినా నేను ఎప్పటికీ అలా ఎవరిని బాధ పెట్టను అన్నది గౌరీ అమాయకంగా. అండి ఏమిటి, నేనేమైనా నీకు ఆంటీలా, నీకంటే కొంచెం పెద్ద సీనియర్ని అంతేగా. సుషమ నా పేరు, సుషమ అని పిలు. అవును, ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు గౌరీ, ఇక్కడ ఫస్ట్ ఇంటర్లో చేరాను. మా ఈ ఊరేనా అని అడిగింది సుషమ. కాదు, ఇక్కడికి దగ్గరలోని కోనసీమలో చిన్న పల్లెటూరు మాది. అవునా, మాది ఈ ఊరే. నాన్నగారు గెజిటెడ్ ఆఫీసర్, నేను తమ్ముడు 9th క్లాస్ అవుతున్నాడు. నేను కాలేజీకి రోజు నాన్న జీపులో వస్తాను అన్నది సుషమ. అలా మొదలైన వారి పరిచయం కొద్ది కాలంలోనే మంచి స్నేహితురాళం చేసింది. ఒక్కోసారి గౌరీ సుషమతో కలిసి జీపులో సుషమ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. సుషమ వాళ్ళ అమ్మ సుభద్ర గౌరిని చాలా ఆదరంగా చూసేది. ఇక సుషమ తమ్ముడు చింటూ అయితే గౌరక్క అంటూ తన అక్కతో సమానంగా ఇష్టపడేవాడు. సుషమ గౌరితో కలిసి కాలేజీ నుండి సాయంత్రం వస్తే రాత్రి 8 గంటలకు డ్రైవర్ జీపు తెచ్చాక ఇంటికి వెళ్ళేది. ఒకరోజు గౌరీ ఇంటి గుమ్మల్లో అడుగుడుతుండగా వీధి గుమ్మల్లోకే మంచి పిండి వంట వాసన ముక్కుపుటాలకి తాకింది. ప్రతిరోజు గౌరీ ఇంటికి వచ్చే సమయానికి ఏదో పలహారం చేయటం సుగుణకున్న అలవాటు. ఆ రోజు కూడా అలాగే వంటగదిలో గౌరీ కోసం బంగాళదుంప బజ్జీలు చేస్తున్నది ఆమె. ఆంటీ, ఏం చేస్తున్నారు తినటానికి? మీరు చేసే పిండి వంట వాసన వీధి గుమ్మల్లోకి వచ్చేస్తున్నది అన్నది సుషమ. బంగాళదుంప బజ్జీలు, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి మరి అన్నది సుగుణ. ఇదిగో క్షణంలో వచ్చి బజ్జీలో పని పడతాం, మరి అందులోకి అల్లం పచ్చడి అన్న సుషమ మాటలు పూర్తిగా మునిపే. ఉంది, వచ్చేయండి త్వరగా మరి అన్నది సుగుణ చిరునవ్వుతో. సుషమ ఇంత అల్లరి చేస్తున్నా గౌరీ ఏం మాట్లాడక వారిద్దరిని చిరునవ్వుతో చూస్తుంది. ఏంటంటే ఇది అల్లరంటే దీనికి అస్సలు తెలియదా? ఒక 600 అన్నింటికీ ఒకే చిరునవ్వు ఇదిను అన్నది. సుష్మ మాటలకి అదేం లేదమ్మా, 6 నెలల క్రితం వరకు ఎంత అల్లరి చేసేదో. గేట్లు దూకి మామిడికాయలు కోసేది, జామ చెట్టు కనపట్టం పాపం, చెట్టుకి జామకాయలు కోసేది, ఇంకా పైగా జామకాయలు దొంగతనం చేసి తింటేనే వాటి రుచి ఎక్కువ అనేది. ఇది ఎప్పుడైనా తోట వాళ్ళకి చిక్కితే వాళ్ళ ఇంటికి వచ్చి బావగారితో తగువ పడేవాళ్ళు. కనీసం వారానికి 1 రోజైనా ఇంటి మీదకి తగవులు తెచ్చేది. ఊరిలో వాళ్ళు దీనికి ఇచ్చిన బిరుదేంటో తెలుసా? రౌడీ రాణి. హఠాత్తుగా దీనికి ఏమైందో తెలియదుట, ఇలా మౌనిలా మారింది. ఏం మాట్లాడినా ఆ రిందల అన్నిటికీ ఒక చిరునవ్వే సమాధానం అన్నట్టు ప్రవర్తిస్తోంది అని బావగారు ఒక్క బాధపడుతున్నారు అన్న సుగుణ మాటలకి అడ్డొస్తూ, అబ్బా ఏమిటి పిన్ని, రోజు కాలేజీ నుండి రాగానే పలహారం పెట్టి కాళ్ళు మొహం కడిగి వచ్చే వరకు కూడా ఆగక తినటానికి త్వరగా రమ్మని హడావుడి చేసే నీవు ఈరోజు ఏమిటి తినటానికి ఏమీ పెట్టకుండా ఏదో సోది చెప్పి కడుపు నింపుతున్నావా అన్నది గౌరీ. సుగుణ మాటల ప్రవాహం ఆపకపోతే ఈ సంభాషణ ఎక్కడికి వెళ్తుందేమోనని భయపడింది ఆమె. రెండమ్మా అంటూ వేడివేడి బజ్జీలు అల్లం పచ్చడి వేసి ఇద్దరికీ పళ్ళాలు అందించింది సుగుణ. కొద్దిసేపు ఉండి సుషమ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. స్నేహితురాలు వెళ్ళిన తర్వాత గౌరిని గతంలోని ఆలోచనలు ముప్పిరికొని చాలా ఆవేదనకు గురైంది. ఎంత అణుచుకుందామన్నా ఆమె మనసు ఆమె మాట వినటం లేదు. ఎందుకని? తనలో కలిగిన మొదటి ప్రేమ భావాలు తనని ఎందుకిలా వెంటాడి వేధిస్తున్నాయి? ఏమిటి మనసులో ఇంత సంచలనం? మాస్టర్ని తాను మర్చిపోయాను అని తనని తానే మోసం చేసుకుంటుంది. అన్నీ మరిచి చదువులో లీనమవుతున్నాను అని భ్రమపడింది. కానే కాదు, బయట వాళ్ళని మోసం చేయగలవు, నన్ను ఎలా మోసం చేయగలవు అని అంతరాత్మ నిలదీస్తుంది. నేనేం చేయను, పిచ్చి మనసుకి తెలియదు కదా అని అది ఆశపడింది. అన్నీ ఆలోచిస్తే అది మనసు ఎలా అవుతుంది? అందుకే మనసు చెప్పినట్టుగా చేయకూడదు అని చదివే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాను. ఆహా, అసత్యాలు ఎంత బాగా చెబుతున్నావు అని అంతరాత్మ నిలదీసింది. అబ్బబ్బా, ఇక చాలు, నన్ను వదిలేయి అని తనలో తానే దుఃఖించింది.
గౌరికి తెలియకనే ఆమె కళ్ళ నుండి అశ్రుధారలు ఆమె చెక్కిళ్లపై ఆగకుండా స్రవించాయి. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.